హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే మీషో హాల్. నేను రీసెంట్గా మీషో నుండి కొన్ని ఎథ్నిక్ డ్రెస్సెస్ అండ్ వెస్ట్రన్ టాప్స్ తెప్పించాను. అది ఎలా ఉంది, క్వాలిటీ అండ్ రివ్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ అయితే ఈ లైట్ బేబీ పింక్ కలర్ క్రాప్ టాప్. ఇది వచ్చేసి హాఫ్ షోల్డర్ టాప్. ఇక్కడ బాడీకి వచ్చేసి మొత్తం ఎలాస్టిక్ ఉంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బఫ్ టైప్ ఉంది. అండ్ లోపల మీరు అబ్జర్వ్ చేస్తే నెట్ కూడా ఇచ్చారు స్టిఫ్గా నిల్చుకోవడానికి వేసుకుంటే. ఈ లైట్ బేబీ పింక్ పైన వైట్ కలర్తో పోల్కా డాట్స్ అనేది వచ్చింది. చాలా సింపుల్గా చాలా బాగుంది క్రాప్ టాప్ వేసుకుంటే. నేను పక్కన పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేస్తాను ఎలా ఉంటుంది వేసుకుంటే అనేది. ఇది వచ్చేసి 406 రూపీస్ పడింది. ఈ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్. మీరు తీసుకోవాలి అనుకుంటే మీ సైజ్ కంటే 1 సైజ్ బిగ్గర్గానే తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది సైజ్ అనేది. ఎల్ సైజ్ అన్నా కూడా చూడడానికి చాలా చిన్నగా ఉంది. సో ఈ సెల్లర్తో చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ క్రాప్ టాప్. ఇది వచ్చేసి ఫుల్ స్లీవ్స్. ఇక్కడ కార్నర్కి మాత్రమే ఇలా కొంచెం పెద్దగా ఉంది. ఇది వేసుకుంటే చాలా ట్రెండీగా ఉంటుంది మోడల్ హ్యాండ్స్. అండ్ ఇక్కడ మిడిల్లో కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్కి ఇచ్చారు. ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వేసుకుంటే చాలా ట్రెండీగా ఉంటుంది టాప్. పక్కన పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను, అది చూసేయండి. అండ్ ఈ టాప్ వచ్చేసి 275 రూపీస్ పడింది. థర్డ్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ ప్లీటెడ్ లాంగ్ స్కర్ట్. ఇలా ఉంటుంది మొత్తం ప్లీటెడ్ స్కర్ట్ కి. ఇక్కడ ఎలాస్టిక్ ఇలా ఇచ్చారు. క్లాత్ అయితే బాగానే ఉంది, ట్రాన్స్పరెంట్ ఏం లేదు, నీట్ గా ఉంటుంది వేసుకుంటే కూడా. అండ్ ఇది వచ్చేసి 436 రూపీస్ పడింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కంపేర్ చేస్తే మీషోలో బెటర్ అనిపించింది. అండ్ దీంట్లో చాలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ ప్లెయిన్ స్కర్ట్ అయితే అన్ని టాప్స్ కి మ్యాచ్ అవుతుందని నేను ఇదే తీసుకున్నాను. ఇందాక మెరూన్ రెడ్ కలర్ చూపించాను కదా, ఆ టాప్ కూడా దీనికి వేసుకోవచ్చు. అండ్ వైట్ క్రాప్ టాప్స్ ఏ కలర్ అన్నా మ్యాచ్ చేసుకొని వేసేసుకోవచ్చు మనము. సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా చాలా బాగుంటుంది ఈ స్కర్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్పుల్ అండ్ వైట్ మ్యాక్సీ. ఇది వచ్చేసి 1 పీస్ డ్రెస్. ఇలా ఉంటుంది మ్యాక్సీ పైన. ఇక్కడ పైన జస్ట్ 1 సింగిల్ స్ట్రిప్ వచ్చింది. ఇక్కడ మిడిల్లో ఎలాస్టిక్ ఉంది, ఇక్కడ అంతా ప్లెయిన్. ఇది 1 పీస్గా వేసుకోవచ్చు అండ్ బిలో నీస్ వరకే వస్తుంది ఈ ఫ్రాక్ అయితే. అండ్ దీనికి ఒక వైట్ ఫుల్ హ్యాండ్స్ జాకెట్ ఇచ్చారు. ఇలా ఉంది జాకెట్. ఇదైతే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, బట్ మ్యాక్సీ పైన వేసుకుంటాం కాబట్టి బట్ ఇట్స్ ఫైన్, బాగుంటుంది. దీనికి ఇలా కింద 2 ఇచ్చారు నాట్ వేసుకోవడానికి. అండ్ ఇది ఈ జాకెట్ అనేది దీనిపైన ఒకటే కాకుండా వేరే స్పెగటీస్ పైన వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ట్రెండీగా. ఇది వచ్చేసి 480 రూపీస్ పడింది. చాలా రీజనబుల్ అనిపించింది. ఇంత మంచి డ్రెస్ 480 రూపీస్కే అంటే పార్టీ వేర్ డ్రెస్ లాగా ఉంది. ఇది సింగిల్ పీస్, ఇది సపరేట్గా వేసుకోవచ్చు అండ్ ఇది సపరేట్గా యూస్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అనిపించింది నాకైతే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డైలీ వేర్ కుర్తా సెట్స్ చూపిస్తాను చాలా రీజనబుల్ ప్రైస్లో. ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్లో కుర్తా ఉంది, ఫుల్ హ్యాండ్స్. అండ్ దీనికి ఒక ప్లాజో ప్యాంట్ ఇచ్చారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ప్లాజో కూడా కాదు, షరారా మోడల్ అంటారు కదా, ఆ మోడల్ వస్తుంది. ఇక్కడ వరకు ప్లెయిన్ అండ్ ఇక్కడ నుంచి ఈ మోడల్ షరారా మోడల్. ఇది యాక్చువల్లీ యూస్ చేసాం మేము. యూస్ చేశాక 1 వాష్ కూడా చేసాము. చాలా బాగుంది క్వాలిటీ అయితే, ఏమి సింక్ అవ్వలేదు అండ్ బబుల్స్ కూడా ఏమి రాలేదు. చాలా నీట్గా ఉంది క్లాత్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ వేసుకుంటే రిచ్ లుక్ ఉంటుంది. కాలేజెస్, ఆఫీస్కి అయితే చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ ఎలిగెంట్గా. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లెయిన్ కుర్తా. ఇది కాంబోలో తీసుకున్నాము. స్ట్రైట్ కట్ కుర్తా. ఇదంతా ప్లెయిన్ డ్రెస్ అండ్ ఫ్రంట్ సైడ్ బటన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్, లోపల హ్యాండ్స్ ఇచ్చారు, కావాలంటే మనం స్టిచ్ చేయించుకోవచ్చు. క్లాత్ వచ్చేసి కాటనే ఉంది అండ్ ఇది M సైజ్. దీనికి బాటమ్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్, వైట్ కలర్తో చిన్న చిన్న స్ట్రైప్స్ ఇచ్చారు, బాగుంది. ట్రాన్స్పరెంట్గా ఏం లేదు బాటమ్ కూడా. నెక్స్ట్ కాంబోలోనే సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కుర్తా. సేమ్ ఇందాకట్ మోడలే, స్ట్రైట్ కట్ మోడల్ ఈ డ్రెస్ కూడా. అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ బటన్స్ ఇచ్చారు. ఇది కూడా స్లీవ్లెస్, హ్యాండ్స్ లోపల ఇచ్చారు, కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు. దీనికి బాటమ్ వచ్చేసి ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో స్ట్రైప్స్ స్ట్రైట్ కట్ ప్యాంట్. ఈ ప్యాంట్ మనం ఈ డ్రెస్ కనే కాకుండా వేరే డ్రెస్సెస్కి కూడా మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. లైక్ వైట్ క్రాప్ టాప్స్ దానికి వేసుకుంటే చాలా బాగుంటుంది. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఇప్పుడు ట్రెండీ అయింది కదా.
ఇది కూడా ట్రాన్స్పరెంట్ లేదు, చాలా నీట్గా ఉంది వేసుకుంటే. సింపుల్గా అండ్ రిచ్ లుక్ ఉంటుంది కాలేజెస్కి ఆఫీసెస్కి వేసుకోకపోతే. ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి M సైజ్. ఇవి రెండు కాంబోలో 800 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పికాక్ కలర్ లాంగ్ ఫ్రాక్. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు విలేజ్ బ్లాగ్లో మా అక్క వేసుకుపోయింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆ బ్లాగ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. లాంగ్ ఫ్రాక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే. చిన్న చిన్న ఫంక్షన్స్ టెంపుల్స్కి అలా వేసుకుంటే సింపుల్గా అండ్ రిచ్ లుక్ ఉంటుంది. దీనికి వచ్చేసి గోల్డ్ ప్రింట్ ఇచ్చారు, ఇక్కడంతా గోల్డ్ ప్రింట్ ఉంది. అండ్ సైడ్కి ఇలా లట్కన్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారు జస్ట్ ఓకే డిజైన్ కోసం. అండ్ ఇది సెమీ స్లీవ్స్. డ్రెస్ వచ్చేసి 600 రూపీస్ పడింది. మీకు తెలిసి ఉంటుంది మీషోలో ప్రైజెస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి, ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండవు. ఈ ప్రైజెస్ అన్ని నేను చెప్పేది నేను తీసుకున్నప్పుడు ఈ ప్రైజెస్కి కొన్నాను. ఇప్పుడు మేబీ ఈ డ్రెస్సెస్ ప్రైజెస్ అన్ని ఇంక్రీజ్ అన్న అయ్యుండొచ్చు, డిక్రీజ్ అన్న అయ్యుండొచ్చు. ఈ కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో చుడిదార్. చాలా బాగుంది చుడిదార్ అయితే. ఇది టాప్. ఇది టాప్ వచ్చేసి స్ట్రైట్ కట్ టాపే. ఇక్కడ వరకు ఇలా వచ్చేసి ఇక్కడ అంతా స్ట్రైట్ కట్ ఉంది. అండ్ ఇక్కడ బార్డర్గా ఒక చిన్న లేస్ అంటించారు, బాగుంది లేస్ కూడా. దీనికి చిన్న చిన్న గోల్డ్ ప్రింట్తో డాట్స్ ఇచ్చారు టాప్ అంతా. ఇది వచ్చేసి క్రేప్ క్లాత్, ట్రాన్స్పరెంట్గా కూడా ఏం లేదు క్లాత్ అనేది. ఇది టాప్కి వచ్చేసి సెమీ స్లీవ్స్ అండ్ నెక్ వచ్చేసి చిన్న వీ నెక్ లాగా వస్తుంది. అండ్ ప్యాంట్ వచ్చేసరికి రెడ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇది కూడా దీనికి వచ్చేసి ఎలాస్టిక్ కూడా ఇచ్చారు, అడ్జస్టబుల్ ఎలాస్టిక్. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఫిట్ చేసుకోవచ్చు ఈ ప్యాంట్ని. వైట్ కలర్ పెయింటెడ్ దుపట్టా ఇచ్చారు, చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది ఈ దుపట్టా వేసుకుంటే డ్రెస్కి. ఇది వచ్చేసి ఈ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది టోటలీ హ్యాండ్ మేడ్ పెయింట్. హ్యాండ్తోని ఇది దుపట్టాకి పెయింట్ చేశారు. అండ్ ఈ దుపట్టాకు కూడా లేస్ అనేది ఇచ్చారు. ఇందాక మనం టాప్కి ఏదైతే లేస్ చూసామో సేమ్ అదే లేస్ దుపట్టాకు కూడా ఇచ్చారు. ఈ రెడ్ అండ్ రెడ్ కాంబినేషన్లో డ్రెస్కి వైట్ దుపట్టా వేసుకుంటే చాలా బాగుంది, చాలా క్లాసీ లుక్ ఉంది. పక్కన పిక్చర్ ఇంక్లూడ్ చేస్తాను, చూసి చెప్పండి ఎలా అనిపిస్తుందో మీకు. ఈ దుపట్టా వచ్చేసి కాటన్ది. అండ్ ఈ టాప్ అండ్ బాటమ్ వచ్చేసి క్రేప్వి. చాలా బాగున్నాయి ఈ డ్రెస్ అయితే, చాలా నచ్చింది నాకైతే. ఈ డ్రెస్ వచ్చేసి అరౌండ్ 800 పడింది అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్కై బ్లూ కలర్ ఎథ్నిక్ డ్రెస్. ఇవన్నీ డ్రెస్సెస్లో కంటే నాకు ఈ డ్రెస్ చాలా ఫేవరెట్ డ్రెస్, ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసి లాంగ్ స్కై బ్లూ కలర్ టాప్ ఉంది. దీనికి వచ్చేసి ఎంబ్రాయిడరీతో వర్క్ ఇచ్చారు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో. అండ్ ఇక్కడ చిన్న చిన్న పర్ల్స్తో కూడా ఎంబ్రాయిడరీ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి సెమీ స్లీవ్స్. ఈ హ్యాండ్స్కి ఇక్కడ జర్దోసితో వర్క్ చేశారు, చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇక్కడ ఈ పార్ట్కి వచ్చేసరికి ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, లోపల బాటమ్ మనకు బాగా కనిపిస్తుంది వేసుకుంటే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఇక్కడ కట్ ఉంది. ఇది చూడడం కంటే వేసుకుంటే చాలా లుక్ అనిపిస్తుంది. దీని ప్యాంట్ వచ్చేసి స్కై బ్లూ కలరే స్ట్రైట్ కట్ ప్యాంట్, ఇలా ఉంది ప్యాంట్. ప్యాంట్కి కూడా కింద జర్దోసితో సేమ్ ఇక్కడ హ్యాండ్స్కి ఏదైతే వర్క్ ఇచ్చారో సేమ్ అదే వర్క్ ఇచ్చారు, సో దట్ మనం ఇక్కడ లోపల వేసుకుంటే కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. పైన వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు, అడ్జస్టబుల్ ఎలాస్టిక్. ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. దుపట్టా వచ్చేసి ప్లెయిన్ స్కై బ్లూ కలర్ దుపట్టా ఇచ్చారు. దీనికి ఎటువంటి లేస్ కూడా ఏమి ఇవ్వలేదు, సింపుల్గా బాగుంటుంది వేసుకుంటే. అండ్ ఇది సైజ్ వచ్చేసి ఎల్ సైజు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు చాలా తగ్గింది, ఐ థింక్ ఇట్స్ 1400 అనుకుంటా ఇప్పుడు. అండ్ ఇది 1500 పెట్టినా నాకు చాలా తక్కువే అనిపించింది, ఎందుకంటే చాలా క్లాసీ లుక్ ఉంది వేసుకుంటే. మనం బయట షాప్స్లో తీసుకుంటే నియర్లీ 2000 వరకు చెప్పొచ్చు ఈ డ్రెస్. నేను మీషో నుండి తీసుకున్న అన్ని డ్రెస్సెస్లో ఈ డ్రెస్సే చాలా కాస్ట్లీ అండ్ ఇది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్ అయితే. ఈ డ్రెస్ కోడ్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.